హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తాను. సో ఇదివరకు నేను ఒకసారి స్టింగ్ ఆపరేషన్ అని ఒక వీడియో అయితే చూపించాను మీకు. అది నా పాత వీడియోస్లో ఉన్నది. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి పోయి. అయితే దాంట్లో ఏమని ఉన్నదంటే, మన ఇండియా ఒక అతను వచ్చి ఇక్కడ అమెరికా అమ్మాయితోటి మాట్లాడడము, అది కూడా అండర్ ఏజ్ అమ్మాయితోటి మాట్లాడడం వల్ల చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తనని పట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం కూడా అయింది. అది సిచ్యువేషన్ అనమాట ఆ వీడియోలో. సో అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట, మన ఇండియన్స్నే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు. అది ఏం లేదండి, ఇక్కడ అమెరికాలో ఎవరున్నారు కూడా టార్గెట్ చేస్తారు. చాలా మంది అమెరికన్స్ కూడా ఉన్నారు అట్లాంటి విషయాల్లో. సో ఆ వీడియోని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న వీడియో, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతకంటే వర్స్ట్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా రియల్ సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి. సో ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ అమెరికాలో ఉన్న మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా షేకప్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అయిందంతా ఈ సెలబ్రిటీస్ అనమాట. అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు, మ్యూజిక్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అనమాట. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ PDD అని ఒక అతను ఉన్నాడనమాట. ఆయన బిగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన 90s చాలా ఫేమస్ అయ్యాడు. ఆ 90s నుంచి అఫ్ కోర్స్ అప్పటి నుంచి ఆయన సెలబ్రిటీగా చాలా చాలా సంపాదించేసి అంచెలంచెలుగా అయితే ఎదిగిపోయాడు. సో ఆయననే కాకుండా చాలా మంది వేరే సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయినారు. కాకపోతే ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు పట్టుకున్నది మాత్రం PDDని. PDD అయితే ఇప్పటి వరకు చాలా చాలా విషయాలు కక్కుతున్నాడు ఆల్రెడీ పోలీస్ ఇంటరోగేషన్ లో. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఆయన దగ్గర చాలా వీడియోస్ కూడా దొరికినాయి. ఆయన ఇంటికి వెళ్ళి సోదా చేస్తే చాలా వీడియోస్ దొరికినాయి, చాలా ఎక్విప్మెంట్ దొరికింది, చాలా ఇన్ఫర్మేషన్ కనిపించింది. అలాగే ఈయన ఏం చేసినాడంటే, ఆయన ఇంట్లో జరిగే ప్రతిది కూడా రికార్డ్ అవ్వాలని ఇంట్లో ప్రతి చోట కూడా సీక్రెట్ కెమెరాస్ అయితే పెట్టాడు. అయితే అవి ఎంత సీక్రెట్ కెమెరాస్ అంటే వచ్చిన వేరే వాళ్ళకి కూడా అసలు అక్కడ కెమెరా ఉందని కూడా తెలియదు అనమాట. అట్లాంటి పరిస్థితులు కూడా అట్లాంటి కెమెరాస్ అయితే సెటప్ చేసిండు. అంతేకాకుండా ఫ్రెండ్స్, వీళ్ళ ఏం చేశాడంటే, ఈయన కొన్న ఇల్లు ఆ ప్లేబాయ్ మ్యాన్షన్ కి దగ్గరలో అయితే కొన్నాడు. అయితే ఆ ప్లేబాయ్ మ్యాన్షన్ కి ఈయన ఇంటికి వచ్చేసి ఓన్లీ 4 minute వాక్ అనమాట. అయితే ఆ 4 minute వాక్ కూడా అండర్ గ్రౌండ్ నుండి టనల్స్ కొట్టేశాడు. టనల్స్ లో నుంచి మనుషులను అయితే అటు ఇటు తీసుకొని వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎవరెవరిని తీసుకొస్తున్నాడు అంటే, అమ్మాయిలని అయితే తీసుకొని వస్తున్నాడు ఫ్రెండ్స్. చాలా మంది అమ్మాయిల్ని ప్లేబాయ్ మ్యాన్షన్ దగ్గర నుంచి ఇటు తీసుకురావడం, ఇక్కడ నుంచి అటు తీసుకుని వెళ్ళడము. అలాగే వేరే వేరే సెలబ్రిటీ వాళ్ళ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వేరే సెలబ్రిటీస్ కి కూడా టనల్స్ అయితే ఉన్నాయని అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పటిదాకా వచ్చిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవైతే మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేశాడంటే, ఈ అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మత్తిచ్చేసి వాళ్ళతోటి చేయకూడని పనులన్నీ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఈ పార్టిసిపేట్ ఎవరు చేశారంటే, ఇలాంటి యాక్టివిటీస్లో అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అయితే పార్టిసిపేట్ చేశారనమాట. ఈయన ఏం చేస్తాడంటే, ఒక పెద్ద పెద్ద పార్టీస్ ఆర్గనైజ్ చేసి ఆ పార్టీస్కి అయితే ఈ సెలబ్రిటీస్ అయితే పిలుస్తాడనమాట. పిలిచి వాళ్ళకి సీక్రెట్ పార్టీస్ అనమాట. ఇవి అందరికీ ఓపెన్ కాదు. ఆయన సెలబ్రిటీ సర్కిల్లో, ఆయన ప్రైవేట్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఓపెన్ అనమాట. అయితే ఇక్కడ సెపరేట్ రూమ్స్ కూడా కట్టిండు అనమాట ఈ ఇంట్లో. ఆ రూమ్స్ కూడా ఎట్లున్నాయంటే, మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ సెలబ్రిటీస్ యూజ్ చేసేటట్టు ఉన్నాయి అనమాట. అయితే మల్టిపుల్ రూమ్స్ లో కూడా అన్ని సీక్రెట్ కెమెరాస్ అరేంజ్ చేసిండు. అంతేకాకుండా ప్రతి రూమ్ లో కూడా ఎవరైతే వెళ్ళి వాడుకుంటున్నారో వాళ్ళు లోపల వచ్చే సౌండ్ బయటకు రాకుండా సౌండ్ ప్రూఫ్ రూమ్లు అయితే క్రియేట్ చేశాడు అనమాట. ఇక ఆలోచించుకోండి, ఒక అమ్మాయిని డ్రగ్స్ ఇచ్చి ఆ రూమ్ లో వదిలి సౌండ్ ప్రూఫ్ పెట్టాడంటే ఇక దాంట్లో ఏం జరుగుతుందో ఇక మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. సో అట్లాంటి క్రూరమైన పనులు అయితే ఈయన చేశాడు. అయితే ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ అమ్మాయిలు కూడా అండర్ ఏజ్ అమ్మాయిలండి. ఒక అమ్మాయి వచ్చేసి 9 సంవత్సరాలు, ఒక అమ్మాయి వచ్చి 14 సంవత్సరాలు. ఇప్పటిదాకా మనకు వినిపిస్తున్న వార్త అనమాట ఇది. ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయితే ఉన్నారో అయితే మనకు తెలియదు. సో ఆలోచించండి, ఇది ఎట్లాంటి వర్స్ట్ కేస్ అనేది. ఇంకా కొన్ని స్టోరీస్ కూడా బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే, వీళ్ళు కింద టనల్ అయితే చెప్పాను కదా, దారి
ఆ దారిలో టనల్లో ఇంకా వేరే వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయంట. అయితే సెక్షన్స్ లో కొంతమంది ఆడవాళ్ళని కొట్టడము, బందీలుగా ఉంచడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయంట అక్కడ. అయితే అవన్నీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఇక ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుతానికైతే ఈ పీడీడీ అనే అతన్ని నేను అరెస్ట్ చేశారనమాట. సో ఆయనని ఇంటరాగేట్ చేస్తే కొన్ని నేమ్స్ అయితే బయటపడుతున్నాయి. అలాగే వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ వీడియో రికార్డ్స్ ఇవన్నీ కూడా దొరికినాయి కాబట్టి పోలీస్ వాళ్ళు అది ఓపెన్ చేసి ఆ వీడియోస్ ని వీళ్ళు చూడడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అది క్లియర్ గా అయితే వీళ్ళకి అర్థమైపోతుంది. సో చాలా చాలా బిగ్ నేమ్స్ అయితే ఉన్నాయంట. పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ విషయం. సో మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి? మీరు కూడా కామెంట్స్ లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎట్లా అవుతుంది ఈ కేసు, ఎన్ని మలుపులు తిరుగుతుంది ఇక ఫ్యూచర్ లో. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఈ పీడీడీ అనే అతను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చేస్తానైతే అనుకుంటున్నాడంట. అలాంటిదైతే నేను జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఇంకో వేరే టాక్ కూడా ఏమున్నదంటే ఈయన చేసిన క్రైమ్స్ కి ఇవన్నీ క్రైమ్స్ ని బట్టి చూస్తే ఈయనకి లైఫ్ ఇన్ ప్రిజన్ అయితే ఇస్తారు అన్నట్టు అయితే వస్తుంది వార్తలు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఎక్కడ పోతుందో. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఫర్దర్ గా వస్తే నేను మీకు చెప్తూ ఉంటాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్ లో అయితే చెప్పండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై.